హలో హాయ్ వెల్కమ్ టు సోనీ స్మార్ట్ కిచెన్. ఈరోజు స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ. ప్రతి సండే అయితే ఏదో నాన్ వెజ్ ఉండాలి కదండి. ఈ సండే అయితే మా ఇంట్లో అయితే మటన్ గ్రేవీ కర్రీ. ఇది ఎలా చేయాలి, ఈ గ్రేవీ ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లో అయితే 500 గ్రామ్స్ మటన్ అయితే తీసుకున్నాను. దీన్ని ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడైతే దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, అలానే కారం కూడా 2 స్పూన్లు, ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ఈ మొత్తం అయితే మటన్కి పట్టించే విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు మూత వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మసాలాకి రెడీ చేసుకుందాం. ఒక పెద్ద టమాటా కట్ చేసుకోండి. అలాగే కొబ్బరి ముక్కను కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ కూడా ఒకటి కట్ చేసి వేయండి. అలానే ధనియాలు 1 స్పూను వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం అయితే పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు తాలింపు కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చెక్క, లవంగాలు, అలాగే 1 యాలకులు రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు చెక్క 2 వేయండి. 1 యాలకులు వేసుకోండి. అలానే 4 లవంగాలు వేసుకోండి. ఇప్పుడు సన్న కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. మొత్తం మంచిగా వేయించుకోండి. ఇప్పుడు మూత పెట్టుకున్న మటన్ అయితే తీసి దీంట్లో వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం బాగా కలుపుకోండి. 2 నిమిషాలు అయితే మూత వేసుకోండి. 2 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, మటన్లో అయితే వాటర్ వచ్చింది కదండి. ఈ వాటర్ మొత్తం ముక్కలకు పట్టించే వరకు అయితే ఉడికించుకోండి. దీంట్లో 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. స్పైసీగా కావాలన్న వాళ్ళకి ఇంకా వేసుకోండి, వద్దంటే స్కిప్ చేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అయితే నీట్గా కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయితే మూత వేసుకోండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది కదా, చూడండి ఉప్పు కారము అన్నీ అయితే ముక్కలకు పట్టింది. అలానే వాటర్ కూడా మొత్తం ముక్కలకు పట్టింది. చూసారా, ఇలా అయితే ఉండాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ పేస్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తం అయితే బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల వరకు అయితే మూత వేసుకోండి. అప్పుడే మసాలా మొత్తం అయితే పడుతుంది. చూసారా, 5 నిమిషాలు అయిపోయింది కదా, మసాలా మొత్తం మటన్ ముక్కలకి పట్టిందండి. ఇలాగని పేస్ట్ చేసి ఈ మటన్ కర్రీలో వేస్తే మటన్ గ్రేవీ రెడీ అవుతుందండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోండి. 2 గ్లాస్ వాటర్ వేశారు కదా, ఇప్పుడైతే బాగా కలుపుకోండి. లో ఫ్లేమ్లోన ఒక అరగంట సేపు దీన్ని ఉడికించుకోండి. ఇప్పుడు మూత వేసుకోండి. అరగంట అయితే అయిపోయింది. చూడండి, మటన్ మొత్తం బాగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు దీంట్లో మటన్ మసాలా 1 టీ స్పూన్ అయితే వేసుకోండి. అలానే కొత్తిమీర వేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా అయితే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీరంతా సండే ఏం స్పెషల్ చేస్తారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఈ కర్రీ మొత్తం అయితే బౌల్లోకి తీసుకుందాం. చూసారా, ఎంతో టేస్టీగా ఈజీగా అయితే మటన్ కర్రీ రెడీ చేసుకోండి. మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.